ఇటీవల తెలంగాణలో టీబీ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో టీబీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత పరిస్థితిలో చాలా మందిలో కామన్ లక్షణాలు దగ్గు, తుమ్ములు రావడం, జలుబుతో ఉండటం, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడటం, ఇటువంటి వారి సంఖ్య పెరిగిపోతుంది. వచ్చే ప్రతి దగ్గు టీబీ అని అనుమానపడొద్దంటున్నారు డాక్టర్లు. లక్షణాలు ఉంటే సరిగా టెస్టులు చేసుకుంటే మంచిదని అంటున్నారు. పోషకాహార లోపం, మధుమేహం, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్, మితిమీరిన ఆల్కహాల్ వినియోగం, సిగరెట్ తాగడం వంటి కారణాలతో టీబీ కేసులు పెరిగిపోయినట్లు చెబుతున్నారు. సమయానికి సరైన మందులు వాడితే వ్యాధి నివారించవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. దీర్ఘకాలిక జ్వరం, దగ్గు, బరువు తగ్గటం, ఆకలి లేకపోవటం, కఫంలో రక్తం వంటి లక్షణాలను గుర్తిస్తే వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. గత 10 నెలల్లో తెలంగాణ వ్యాప్తంగా 1200కు పైగా టీబీ కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు అంటున్నారు నిపుణులు. టీబీ పూర్తిగా నయం కాకముందు మందులు మానేయడం కూడా ఈ కేసులు పెరుగుదలకు కారణం అంటున్నారు వైద్యులు. కాబట్టి టీబీ వచ్చిన వాళ్ళు తగ్గిపోయిందిలే అని నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో తగ్గుదల కనిపించేదాకా మందులు తప్పనిసరిగా వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు.